ఏమండి, ఇక్కడికి కుక్కట్పల్లికి వెళ్ళే ఆటోలు వచ్చి ఆగుతాయి కదా? మీకు పెళ్ళయిందండి? ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే నాకు తెలీదు. కుక్కట్పల్లి వెళ్ళే ఆటోలు ఇక్కడికి వస్తలే నాకు తెలీదు. ఈ అంకమ్మ పెళ్ళి అయిపోయిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు. హలో అమ్మా, ఎలా ఉంటాను? ఒక దిక్మాల సంబంధానికి ఇచ్చి పెళ్లి చేసావుగా. ఒంట్లో బాగపోతే పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు. ఎప్పుడైనా సరదాగా సినిమాకి షికార్కి వెళ్దామంటే అసలే పట్టించుకోడు. ఒక్కొక్కసారి నాకే విడాకులు ఇచ్చేయాలనిపిస్తుంది. ఎవరో చెప్పుకో నా బాధ. ఏమండి, కుక్కట్పల్లి ఆటో అన్నారు కదా, ఇక్కడికి రాదండి, ఆ రోడ్లోకి వస్తుంది. అమ్మా నువ్వు పెట్టే, నేను మళ్ళీ చేస్తా. ఇందాక తెలీదన్నారు, మీరు విడాకులు అన్నారు. ఏమండి 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 విడాకులు గారు. నా పేరు విడాకులు కాదు, వసు. వసు వసు కమ్మల్ వసు. సూపర్గా ఉంది. మీ పేరు తెలియక అలా పిలిచానండి. మీ ఆయనకు విడాకులు ఇస్తానన్నారు కదా, ఇచ్చేయండి. మీ పిల్లలకు రెడీ చేసి నేను స్కూల్కి పంపిస్తా. మీకు ఒంట్లో బాగాలేదు అనుకోండి, నేను దగ్గరుండి సేవలు చేస్తా. వారానికి 2-3 సినిమాలు మిమ్మల్ని తీసుకెళ్తా. మీరు విడాకులు ఇచ్చేయండి. నేనేదో నార్మల్ గా అన్నానండి విడాకులు ఇస్తానని, నిజంగా ఇవ్వను. అయ్యో అలా అనొద్దండి ప్లీజ్. మీరు ఎలా అయినా విడాకులు ఇచ్చేయండి. ఏమండి ఏమండి ఈరోజు ఎలాగైనా తీసుకుని వెళ్ళిపోవాలి ఈవిడ్ని. ఈవిడెవరు ఉన్నారా? ఏం చేస్తుంది అబ్బా, ఇంకా రాదు. పెళ్ళి అయిపోతుంది. ఏంటి ఇంటి వరకు వచ్చేసావు? ఇక్కడిక్కడే తిరుగుతున్నావు. నువ్వు ఇలా చేసావు అనుకో, మా ఆయనకి చెప్పేస్తా. నేను కూడా చెప్పేస్తా మీరు విడాకులు ఇస్తానన్నారని. ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యో అలా ఏం లేదండి, బతిమాలుకుంటున్నా. మీ ఆయనకి విడాకులు ఇచ్చండి. నువ్వు ఇలా కాదు, మా ఆయనకి చెప్తా. పిలవండి. ఎవడాడు ఎవడాడు? ఇదిగో వీడే. ఎవడి గొట్టంగాడు? నువ్వెళ్ళు నేను చెప్తా. ఎవరు చూడలేదు కదా, వెళ్ళిపోయిందిలే. భయ్యా నేనే 130 సంబంధాలు చూసి 131 సంబంధం ఓకే చేసుకున్నా భయ్యా. అది కూడా 36 సంవత్సరాలు భయ్యా. నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు భయ్యా. నా పొట్టెందుకు భయ్యా కొడతావు? నువ్వు మన స్కూలే. సర్లే, నీలాంటి కడుపు నేను కొట్టను. జాగ్రత్త చూసుకో మీ ఆవిడ్ని, నేను ఇంకోళ్ళు చూసుకుంటా. వెళ్ళు. వెళ్ళాహే. థ్యాంక్ యూ భయ్యా. ఇంకెవరైనా ఉన్నారు ఈ వీధిలో? శాలరీ పడితే ఏం ఆనందం ఉంటుందిరా. వీళ్ళెవరో పెళ్ళం ఉందనుకో, వాళ్ళని అలా బయటికి తిప్పితే ఎంజాయ్ చేసేవాడిని. అరే వేరే ఫోన్ వస్తుంది, పెట్టే తర్వాత చేస్తా. ఈ రవి గడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. రవి. ఒరే కమల్, ఎల్లుండు మా పాపది అక్షరాభ్యాసం ఉందిరా, నువ్వు తప్పకుండా రావాలరా. అరే వినిపించిందా మళ్ళీ చెప్పాలా? ఒరే రవి, నాకు తెలియక అడుగుతాను. నీ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఫోన్ చేసావు, నీ పెళ్లికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసావు, నీ ఫస్ట్ నైట్ కొడుకు పుట్టినప్పుడు ఫోన్ చేసావు, వాడి బారసాలకు ఫోన్ చేసావు, కూతురు పుట్టినప్పుడు ఫోన్ చేసావు, బారసాలకు ఫోన్ చేసావు. అక్షరాభ్యాసానికి కూడా ఎవరైనా ఫోన్ చేస్తాడా? నాకు తెలియక అడుగుతాను రా. చిన్నప్పుడు అన్ని విషయాల్లో నాకు ఫస్ట్ వచ్చేది, నీకు సెకండ్ వచ్చేది. ఈ పెళ్లి పెళ్ళం పిల్లల విషయంలో నువ్వు ముందున్నావు, నేను వెనకున్నానని ఎగతాలు చేయడానికే కదరా నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు. ఇంకొకసారి ఇలాంటి విషయాలకి నాకు ఫోన్ చేసావు అనుకో, నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఆటం బాంబు పెట్టి లేపేస్తా. ఏంట్రా అలా అంటున్నావు? చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ మనసులో పెట్టుకుని నాకేమైనా సంబంధం వస్తే చెప్పడం మానేస్తావేమో. మంచి సంబంధం వస్తే చెప్పు, 10% కమిషన్ కూడా ఇస్తా. పెట్టే ఫోను. సౌందర్యలహరి స్వప్న సుందరి. బాబు ఏమంటే జీతం కూడా ఇచ్చాను కదా. జీతం కాదు బాబు, మొన్న మీరు ఒక సంబంధం గురించి అడిగారు కదా, అదే మా వీధిలో ఒక సంబంధం ఉంటేని. ఏంటి సంబంధం ఉందా? రండి అంటే కూర్చోండి. వద్దు బాబు పర్వాలేదు. అయ్యో మీరు నాకు సంబంధం చూసారంటే మీరు నేను చుట్టాలే. రండి కూర్చోండి, మాట్లాడుకుందాం. రండి రండి కూర్చోండి. రండి కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తెమ్మంటారా? పర్లేదు బాబు. సంబంధం అన్నారు. అదే మా వీధిలో ఒక అమ్మాయికి సంబంధం చూస్తున్నారు. అదే మీరు అంటే. ఏంటంటే కూడా అంట. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా ఏంటంటే? అంటే అమ్మాయిని మొదటి భర్త వదిలేశాడు, ఇది రెండో సంబంధం బాబు. ఏం మాట్లాడుతున్నారంటే? షోరూమ్ బండి ఇక్కడ, వెళ్ళండి. మరీ సెకండ్ హ్యాండా? అనియా షోరూమ్ బండి అయినా సెకండ్ హ్యాండ్ బండి అయినా సర్వీసింగ్ కామనే, ఒప్పేసుకో. చొప్పించి కొడతా. నీ అయ్యా మరీ దరిద్రానికి రంటిచ్చి ఇంట్లో పెట్టుకున్నా. ఐడియా ఇచ్చిన తప్పే. నువ్వేమీ చేసావు పాపం, నీకెందుకు అవ్వట్లేదు పెళ్ళి? అయ్యో ధీరుడా.
హలో మేము క్రెడిట్ కార్డ్ అండ్ లోన్స్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నాం సార్. మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్ అండ్ లోన్స్ కావాలా సార్? నాకేం వద్దమ్మా. సార్ మంచి ఆఫర్స్ ఉన్నాయి సార్. నేనే నీకు ఒక ఆఫర్ ఇస్తాను, ఒకటి చేస్తావా? చెప్పండి సార్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? లోను క్రెడిట్ కార్డు ఏముంటే అన్నీ తీసుకుంటా. సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్. ఏంటి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరా? మీ అమ్మా నాన్న కాలు పట్టుకొని నేను ఒప్పిస్తా, నువ్వేం భయపడకు. మా ఆయన ఒప్పుకోరు సార్. పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయి నువ్వు పెళ్లి కానీ నాకు ఫోన్ చేయడానికి ఎంత ధైర్యం? ఒకవేళ నీ ఫ్రెండ్స్ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారనుకో, నాకు ఫోన్ చేయమను, నేను లోన్ తీసుకొని లైఫ్ కూడా ఇస్తా. పెట్టే యూ అండ్ పెషన్. ఆంటీ గారు, బాబు గిన్నెలు తోమేశాను బాబు. దాని గురించి కదండి, అదే లాస్ట్ టైము ఒక సంబంధం ఉందన్నారు కదా, మొదటి మూడు వదిలేశాడు, రెండో సంబంధం చూస్తున్నారని. కొంచెం మీరు పెద్ద మనసు చేసుకుని మా ఇద్దరిని కలిపితే నేను ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. బాబు నాకు కలపాలని ఉంది కానీ వాళ్ళ ఆయన ఒప్పుకోడు బాబు. అలా ఆయన ఊరు కూడా మొదటి మొగుడు వదిలేశాడు కదా. రెండో మొగుడు బాబు. రెండో మొగుడా? అవును బాబు, మీరు వద్దనిగానే అమ్మాయికి రెండో పిల్ల అయిపోయింది, పాప కూడా పుట్టింది. బారసాల ఇప్పుడు. ఏంటి అంత స్పీడ్గా ఉన్నారా? మీరే స్లోగా ఉన్నారు బాబు. సోముకోండి. మా నాన్న ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? నానా. హలో, నీకు గుడ్ న్యూస్ రా. ఏం కొంపదీసి పెళ్లి సంబంధం ఏమైనా ఓకే అయిందా? ఎప్పుడు వచ్చామంటే చెప్పు, బ్యాగ్ వేసుకుని వచ్చేస్తా. కాదురా, మన కుల పెద్దలందరూ నిర్ణయం వచ్చారు. మరి మన క్యాస్ట్ లో అమ్మాయిలు దొరకలేదని చెప్పి ఏ క్యాస్ట్ అమ్మాయినా సరే పెళ్లి చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. బ్యానర్లు కూడా వేసారు. ఏంటది? మనం ఊరుకుంటావా? మన తిరుగుతేటలన్నీ ఉపయోగించి పోస్టర్ మొత్తం నీ ఫోటో వేసి ఊరంతా కొట్టించాను. ఈసారి ఎవరో ఒక అమ్మాయి దొరికేద్దరా, గ్యారంటీ. నాన్న, నీ మత్తేమైనా మోకాల్లోకి వచ్చిందా? అదేట్రా? లేకపోతే ఏంటన్నా, నాకు పెళ్ళి అవ్వలేదని ఇన్నాళ్ళు నా ఫ్రెండ్స్ కి మన చుట్టాలకే తెలుసు. ఇప్పుడు ఊరు ఊరు మొత్తం ప్రచారం చేస్తున్నావు. సర్లేరా, నా ఇంటెన్షన్ నీకు అర్థం అవ్వట్లేదు. ఏరే మూడ్లో ఉన్నట్టున్నావు, తర్వాత చేస్తానులే. ఏంటి నీ ఇంటెన్షన్ నాకు అర్థం అవ్వట్లేదా? నా ఇంటెన్షన్ మీకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు చాలు నా ప్రాణానికి. ఏటనియా వడదెబ్బ తగిలి ముసలోళ్ళగా అలా కూర్చున్నావు? నువ్వంత సీరియస్ చూసేది మాత్రం కుర్రాడు అయిపోతావేటి? ఒరే, నీకు హిమాలయ దారి తెలిసేంట్రా? ఏనియా ఇక్కడ ఎండలు తట్టుకోలేకపోతున్నావా? అవునులే, కుర్రాలో మేమే తట్టుకోలేకపోతున్నాం. వయసు అయిపోయినాడు, నువ్వేం తట్టుకుంటావు? ఊరే, నన్ను గుచ్చడం కోసమే నాతో మాట్లాడుతుంటావు కదా. కాదు కాదు రే, హిమాలయాలు వెళ్ళడానికి దారి తెలుసా తెలీదా? సన్యాసంలో కలిసిపోదాం అనుకుంటున్నాను రా. నాకు అర్థమైపోయింది, నాకు ఇంక పెళ్లి కాదని. బాధపడకన్యా, నీకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అని చెప్పాలని ఉన్నా దగ్గరుండి చూస్తున్నాను కదా, నీకు పెళ్ళి అవడం కష్టం. ఆ ఎమ్మెల్యేల టికెట్ అయితే తీసుకొని పో. హలో, ఏమండి, నా పేరు సౌందర్య అండి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నాకు అర్థం కాదు. ఈ లోన్లు క్రెడిట్ కార్డులు ఇవన్నీ నాకు వద్దు. నా బతికేదో నేను బతుకుతున్నా, నా బాధ ఏదో నేను పడుతున్నా. మీరు ఫోన్ పెట్టండి. నేను మ్యాట్రిమోనీ నుంచి కాల్ చేస్తున్నానండి. అబ్బా, మ్యాట్రిమోనీ నుంచా? రెన్యువల్ చేసుకోమన్నా. 3-4 సంవత్సరాల నుంచి రెన్యువల్ చేసుకున్నా. ఒక్క సంబంధం అయినా మీరు నాకు సెట్ చేశారా? మరి నేను రెన్యువల్ చేసుకోను. మ్యాట్రిమోనీలో మీరు ప్రొఫైల్ పెట్టారు కదా, అది చూసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి కాల్ చేస్తానండి. ఏంటి, మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఫోన్ చేశారా? అంటే ఏజ్ ఎంత ఎక్కువైనా పర్వాలేదు అని మెన్షన్ చేశారు కదా. నా ఏజ్ 38. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమైతే నాకు ఓకే అండి. ఏమండి, మీకు ఇంకో 2 సంవత్సరాలు ఎక్కువైనా పర్లేదండి, నాకు ఓకేనండి.